బ్యాడ్ బాయ్ కార్తిక్. నాగశౌర్య, విధి యాదవ్ లీడ్స్ గా రమేష్ డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కార్తిక్ బీటెక్ కంప్లీట్ చేసి ప్రస్తుతం ఫ్రెండ్స్ తో బలాదురుగా తిరుగుతూ అప్పుడప్పుడు ఊళ్ళో రౌడీలను తన్నుకుంటూ తిరుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అక్క ఈ గొడవలకి దూరంగా తన్ని ఫారిన్ పంపి లైఫ్ లో సెటిల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటది. అయితే అక్కని వదిలి వెళ్ళటం ఇష్టం లేని మన కార్తిక్ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తాడు. ఎవరో ఒక అమ్మాయిని గెలికి ఏడిపించి తన మీద కేసు పెట్టేలా చేస్తే ఫారెన్ కాదు కదా, వైజాగ్ దాటి కూడా వెళ్ళలేమని మన హీరోయిన్ మహాలక్ష్మి వెంటపడుతూ వేధించడం మొదలు పెడతాడు. అయితే మహా వాళ్ళ నాన్న పెద్ద ఏసీపీ అయినా కొన్ని కారణాల వల్ల ఆయన మనోడిని ఏమీ చేయడు. ఇక రీసెంట్ గా ఆయనకి రాయలసీమకి ట్రాన్స్ఫర్ అవడంతో మనోడు కూడా వాళ్ళతో వెళ్లి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో తనను వదిలించుకోవటానికి గత 40 ఏళ్లుగా రాయలసీమను గడగడలాడిస్తున్న గోవిందప్పని వరదారెడ్డిని కొడితే అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తా అని మన ఏసీపీ ఒక ప్రపోజల్ పెడతాడు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనోడు రాయలసీమ వచ్చిందే వాళ్ళని వేసేయటానికని. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఈ వరదారెడ్డి గోవిందప్ప ఎవరు, రాయలసీమలో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు అరాచకాలు ఏంటి, వీళ్ళని చంపడానికి మన కార్తీక్ ఎందుకు వచ్చాడు, కారణం ఏంటి, తన గతం ఏంటి, చివరికి మనోడు తను అనుకున్నది సాధించాడా లేదా అనేది మీ ఓపిక సహనాన్ని బట్టి మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. పాచిపోయిన కథ, పనికిమాలిన స్క్రీన్ ప్లేతో బాగా ఇబ్బంది పెట్టారు. అసలు సినిమా స్క్రీన్ ప్లే ఎంత గందరగోళంగా ఉంటదంటే, కథకి సంబంధం లేకుండా ఏవేవో క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. సీన్లకు ఒక ఫ్లో అంటూ ఏం ఉండదు. చాలా ర్యాండమ్ గా ఓ సీన్ నుంచి ఇంకో సీన్ కి జంప్ అవుతూ ఉంటది. వాళ్ళు సీన్ లో చెప్పేదానికి ఇంకో సీన్ లో చేసేదానికి సంబంధమే ఉండదు. అసలు ఎక్కడ బేసిక్ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. కథ ఎంత పాతదైనా ప్రెజెంటేషన్ ఏమన్నా కొత్తగా ఉంటే సర్దుకుపోవచ్చు. కానీ ఇక్కడ అది ఉండదు. 20-30 ఏళ్ల క్రితం ఉండే టెంప్లెట్ సీన్లే రాసుకున్నారు. పోనీ క్యారెక్టర్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే అది లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా వీక్ గా, ప్రాబ్లమాటిక్ గా ఉంటది. అసలు తనకు లక్ష్యం అంటూ ఏం ఉండదు. అల్లరి చిల్లరగా తిరుగుతూ వాళ్ళ అక్కని కాపాడుకోవడమే తన పని. అది కూడా సక్రమంగా చేయలేడు. ఇక తన క్యారెక్టర్ ఆర్క్ అయితే అబ్బో బ్రహ్మాండంగా రాసుకున్నారు. ఇక తన లవ్ స్టోరీ, అది లవ్ స్టోరీ అని కూడా అనలేం, జస్ట్ ఈవ్ టీజింగ్ అంతే. అది ఈవ్ టీజింగ్ నుంచి ప్రేమగా ఎప్పుడు మారిద్దో మనకైతే అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా చీగొట్టే హీరోయిన్ సెకండ్ హాఫ్ లో సడన్ గా హీరో మీద కన్సర్న్ చూపిస్తూ తనను ప్రేమించడం మొదలు పెడతది. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, కారణం ఏంటనేది మనకి చెప్పరు, చూపించరు. హీరో హీరోయిన్ కదా కలిసిపోయారు అనుకోవటమే. ఇక వాళ్ళ అక్క కస్తూరి పేరుకి నీతి నిజాయితీ కలిగిన పెద్ద లాయర్, కానీ ఒక్క కేసు గెలిచిన పాపాన పోదు. ఏమన్నంటే నేను చచ్చినా సరే మీకు న్యాయం చేసే తీరతా అంటది. నువ్వు బతికుండగానే పీకిందేం లేదు, సత్యం సాధిస్తావు. ఇక విలన్స్ ఉంటారు, కంప్లీట్లీ వన్ డైమెన్షనల్ అండ్ స్టీరియోటిపికల్ క్యారెక్టర్స్. వీళ్ళు భయపెట్టాలని చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తా ఉంటాయి. శత్రువు రక్తం వాసన భలే ఉంటదంట. ఇలా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్యారెక్టర్స్ అన్నీ నాసిరకమే. సినిమా ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం భరించగలిగేలా ఉంటది గానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా సహనానికి పరీక్షే. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కాన్ఫ్లిక్ట్ ని సాల్వ్ చేసిన విధానం, టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు ఏడ్చినట్టే ఉంటాయి. ఇక ఆ కోర్ట్ సీన్స్ అయితే పడి పడి నవ్వుకోవటమే. అలాగే ఇక్కడ చాలా కంటిన్యూటీ ఎర్రర్స్ ఉంటాయి. సినిమా ప్రొడక్షన్ లో ఎన్ని ఇబ్బందులు పడిందో ఇక్కడ కనపడిపోతూ ఉంటది. ఇక కథకి ఎమోషనల్ కోర్ అయిన బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్స్ సరే సరే, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని, ఎమోషన్స్ ని మన మీద బలవంతంగా రుద్దుతారు తప్పితే అది ఎక్కడా నేచురల్ గా అనిపించదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఒక్క స్ట్రాంగ్ సీన్ కూడా ఉండదు. అక్క వాదనలో రోదన తప్ప పాయింట్ ఉండదు, బొంగు ఉండదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తిక్ గా నాగశౌర్య జస్ట్ ఓకే అనిపించాడు. తన క్యారెక్టర్ వీక్ గా ఉండటంతో పాటు తను చాలా నీరసంగా కనిపించాడు. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా చోట్ల అన్ఇంటెన్షనల్లీ ఫనీ అనిపించింది. ఒకప్పుడు ప్రామిసింగ్ హీరోగా యూత్ లో క్రేజ్, మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తను ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తూ ఉండటం నిజంగా బాధాకరం. ఇక హీరోయిన్ విధి యాదవ్ స్క్రీన్ మీద చూడటానికైతే బాగుంది గానీ యాక్టింగ్ పరంగా కంప్లీట్ గా తేలిపోయింది. ఎంత ఫస్ట్ సినిమా అయినా యాక్టింగ్ లో ఆ ఐ ఇలు కూడా రాకపోతే ఎలాగా. ఇక కస్తూరిగా శ్రీదేవి విజయ్ కుమార్ ఉన్నంతలో పర్లేదనిపించారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషన్ టెరబుల్ గా ఉండటంతో పాటు ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా లేజీగా అనిపించింది. ఇక సముద్రకని, పూర్ణ, వెన్నెల కిషోర్ తదితరులంతా మమ అనిపించారు. ఇక టెక్నికల్ గా కూడా సినిమా అంతంత మాత్రమే. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి డీసెంట్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 ఫైట్స్, ఇంటర్వెల్ దగ్గర వచ్చే జాతర ఎపిసోడ్ ని బాగా తెరకెక్కించారు. ఇక హారీస్ జయరాజ్ అందించిన పాటలు చండాలంగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా లౌడ్ గా, చాలా చోట్ల డైలాగ్స్ ని కూడా మింగేస్తూ ఉండింది. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాక కింద సబ్ టైటిల్స్ చదువుకునే పరిస్థితి. ఇక ఎడిటింగ్ అస్తవ్యస్తంగా ఉండగా సీజీఐ వర్క్ సీరియల్ ని తలపించాయి. ఇక రైటర్ డైరెక్టర్ రమేష్ విషయానికి వస్తే ఈ సినిమాని పూర్తిగా ఆయన డైరెక్ట్ చేయలేదు. మధ్యలో హీరోతో ఏదో ఇష్యూస్ వస్తే ప్రొడక్షన్ టీం తరపున ఎవరో చేసినట్టున్నారు. ఎవరు చేసినా ఎలా చేసినా డైరెక్షన్ అయితే చాలా అమెచ్యూరిష్ గా ఉంది. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్టర్ యాక్షన్ ఎప్పుడు చెప్తాడు, కట్ ఎప్పుడు చెప్తాడా అని యాక్టర్స్ వెయిట్ చేస్తున్నట్టు కనపడిపోతూ ఉంటది. మొత్తంగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ప్రామిసింగ్ హీరో ఉన్న స్టోరీ టెల్లింగ్ తో పాటు టెక్నికల్ గా కూడా చాలా ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అయింది ఈ సినిమా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు నాగశౌర్య ఫ్యాన్ అయితే సినిమాకి వెళ్లే ప్రయత్నం చేయండి. లేకపోతే రేపో మాపో జీ5 లో స్ట్రీమింగ్ వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. అది విషయం.